శ్రీమాత్రే నమః. అప్పుల బాధలన్నీ పోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య అప్పుల బాధలు. అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అప్పుల బాధల నుంచి తొందరగా బయటికి రావచ్చు. అప్పులన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అన్ని అప్పులు పోగొట్టే శక్తి అశోక చెట్టుకు ఉంది. అశోక చెట్టు అప్పుల బాధలు పోగొడుతుందని మనకి భవిష్యత్ పురాణంలో చెప్పారు. అందుకే మీరు నర్సరీకి వెళ్ళి అశోక చెట్టు అని అడిగి తెచ్చుకొని, మీరు ఇంట్లో ఉంటే ఇంటి ముందు, అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ ముందు కుండీలో కొన్ని రోజులు అశోక చెట్టు పెంచండి. అశోక చెట్టు బాగా ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు పెంచి ఆ తర్వాత ఎక్కడైనా దాన్ని వదిలిపెట్టేసి రండి. అశోక చెట్టు కొన్నాళ్ల పాటు ఇంటి ముందు పెరిగితే ఆ చెట్టు పెరుగుతూ ఉంటే మీకున్న అప్పులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే అసలు అప్పులు రావటానికి కారణం నవగ్రహాల్లో కుజుడు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉంటే అప్పులు బాగా అవుతూ ఉంటాయి. అప్పులు తీరుస్తూ ఉంటారు, మళ్ళీ కొత్తగా అప్పులు అవుతూ ఉంటాయి. లేదా ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కుజుడి దోషం పోవాలంటే, జాతకంలో కుజుడి బలం తక్కువ ఉన్నప్పుడు, అప్పులు ఎక్కువ అవుతున్నప్పుడు, అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, కాసిని నల్ల నువ్వులు తీసుకుని నీళ్ళల్లో కలుపుకోండి. ఉసిరిక పొడి అన్ని చోట్ల లభిస్తుంది. కాస్త ఉసిరిక పొడి తెచ్చుకొని, ఉసిరికాయ పొడి, ఆ ఉసిరికాయ పొడి చిటికెడు నీళ్ళల్లో కలుపుకోండి. నల్ల నువ్వులు, ఉసిరిక పొడి నీళ్ళల్లో కలుపుకున్నాక ఆ నీళ్లతో స్నానం చేయండి. 9 మంగళవారాలు ఈ ప్రత్యేకమైన స్నానం చేయండి. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు చేతికొచ్చి మీకున్న అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే అప్పుల బాధలు పోవాలంటే మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఒక చిన్న మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఇది మంత్రం. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఈ చిన్న మంత్రం శివాలయంలో మంగళవారం చదువుకుంటూ 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా వీలైనప్పుడల్లా మంగళవారం చేస్తూ ఉండండి. క్రమక్రమంగా మీకున్న అప్పుల బాధల నుంచి బయటపడచ్చు. అలాగే దగ్గరలో గోమాత ఉంటే మంగళవారం గోవుకి నానబెట్టిన కందులు, బెల్లం తినిపిస్తూ ఉండండి. అలా తినిపిస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే, మంగళవారం సాయంకాలం పూట చిన్నపిల్లలకి స్వీట్స్ పంచిపెట్టండి. మంగళవారం సాయంకాలం 9 మంది పిల్లలకి చాక్లెట్లు కానీ లేదా వేరే ఏదైనా స్వీట్స్ కానీ పంచిపెడితే నవగ్రహాలలో కుజుడు ఆనందిస్తాడు. దానివల్ల అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు. కనీసం 9 మంది చిన్నపిల్లలు ఉండాలి. 9 మంది కన్నా ఎక్కువ మందికి పంచిపెట్టినా దోషం లేదు. 9 మందికి తక్కువ కాకుండా మంగళవారం సాయంకాలం ఇలా చిన్నపిల్లలకి స్వీట్స్, చాక్లెట్స్ అవి పంచిపెట్టడం వల్ల అప్పులన్నీ తీరిపోతాయని నమ్మకం. అలాగే అప్పుల బాధలు పోవాలంటే దగ్గరలో దేవతా వృక్షాలు ఏవైనా మీకు కనిపిస్తే కనుక, అంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఇలాంటి చెట్లు కనిపించినప్పుడు ఆ చెట్ల సమీపంలో చీమలు కనిపిస్తే ఆ చీమలకి పంచదార ఆహారంగా వేయండి. ఇలా చేస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే అసలు ఇంట్లో ఎవరికి అప్పులు ఉన్నా సరే దానికి కారణం ఏంటంటే, ఇంట్లో వాయువ్య దోషాలు ఉండటం. ఇంట్లో ఎవరికైనా వాయువ్యంలో దోషం ఉంటే అప్పులు అవుతూ ఉంటాయి. ఆ దోషం పోవాలంటే, అసలు ఇంట్లో ఎవరికి అప్పులు కాకుండా ఉండాలంటే, మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే వాయువ్యం మూల ఒక గాజు బౌల్ ఉంచండి. దానిలో నీళ్లు పోయండి. ఒక చిన్న పాలరాయి ముక్క అందులో ఉంచండి. గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి ముక్క ఉంచి వాయువ్యం మూల పెడితే అసలు అప్పులే అవ్వవు. ఉన్న అప్పులన్నీ కూడా క్రమక్రమంగా తీరిపోతూ ఉంటాయి. ఈ పరిహారాలు పాటించండి. తప్పనిసరిగా మీకున్న అప్పుల నుంచి తొందరలోనే బయటపడతారు.